హలో. ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో సికింద్రాబాద్ నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది? ఇంత ముందుకైతే టీఆర్ఎస్ ఉండే కాబట్టి టీఆర్ఎస్ నుంచి గెలుచుకున్నారు. వాళ్ళు 10 ఏళ్ళు ఏలిండ్రు, జనం వాళ్ళని చూసిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉన్నారు, ఎక్కువ సీట్లు వాళ్ళే ఉన్నాయి కాబట్టి తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు. నాగేందర్ వస్తారంటున్నారు, మీరు ఈసారి ఎంపీగా గెలుస్తారంటున్నారు. మరి అలాగే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, అలాగే బీఆర్ఎస్ నుంచి పద్మనాభ గౌడ్ వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు రారనుకుంటున్నారు? వాళ్ళు జనం 10 ఏళ్ళు చూశారు కదా, వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంది ఏంది అని చూశారు. ఇంకోటి ఏమైంది అని అంటే ప్రజలకు అనుకూలంగా పథకాలు తీసుకొచ్చారు కానీ ప్రజలకు సరిగా అందలే కాబట్టి ఇప్పుడు ప్రజలు నమ్మరు. మరి నాగేందర్ గారు ఎలాంటి వ్యక్తి? ఆయన ఒకవేళ ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అనిపిస్తుందా మీకు? వ్యక్తిగతంగా వీళ్ళు రాజకీయ నాయకులు చేసేది ఏంటంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో జంప్ అవుతారు. దానివల్ల ప్రజలు ఎవరిని నమ్మాలా ఎవరు నమ్మొద్దు అన్నటువంటిది ప్రజాసేవ గురించి వచ్చినట్టుగా లేదు. వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఉన్నటువంటి సంపాదించుకున్నటువంటి దాని గురించి కాపాడుకోనికి పార్టీలకు ఎటు పడితే అటు జంప్ అవ్వకుంటూ జనాన్ని మోసం చేస్తున్నారని చెప్పేసి ఒకటి అనిపిస్తుంది. జనము ఏందనంటే ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు కాబట్టి కాంగ్రెస్ పరిపాలన 10 ఏళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి కాపాడుకోవాలి. వాళ్ళు ఒకవేళ ఎంపీగా వచ్చినా కూడా సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కూర్చుంటే ఇక్కడ స్టేట్లో ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇక్కడ లోకల్లో కాంగ్రెస్ వస్తే తప్పకుండా మనకు ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఓకే, మరి కాంగ్రెస్ కానీ నాగేందర్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకొని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి ఏం లేదు, ఆల్రెడీ అభివృద్ధి అయి ఉన్నది హైదరాబాదు, సికింద్రాబాదు. ఈ అభివృద్ధిలో పేదవాళ్లకు అందించేటువంటి సేవలు చేయాలి తప్ప ఉన్నత వాళ్లకు సేవలు చేసుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళ గురించి ఉన్నట్టుగా వాళ్ళ గురించే మేము సీట్లలో కూర్చున్నాం అన్నట్టుగా ఉండడం అయితే కరెక్ట్ కాదు. సరే, ఓకే, మోడీ కావాలనుకుంటారా రాహుల్ గాంధీ కావాలనుకుంటున్నారా? రాహుల్ గాంధీ కావాలి. ఎందుకు రాహుల్ గాంధీ అనుకుంటున్నారు? అంటే 10 ఏళ్ళు మనం మోడీ పరిపాలన చూసినాము. ఆల్రెడీ మనకు ప్రతి ఒక్కరికి నీకు ఆధార్ కార్డు వాటి మీద ఇన్ని డబ్బులు వేస్తాము, మన నల్లధనాన్ని తెల్లధనంగా చేస్తామన్నారు, ఏదేదో అన్నారు కాబట్టి ప్రజలను ఒక విధంగా ఇబ్బంది పెట్టినట్ట ఏంది అనేటువంటి ప్రజలకు తెలుసు. ఇంకోటి రేపు మొన్నటి విధంగా అందరి జనానికి తెలిసింది, మణిపూర్ ఏరియాలో నీకు ఇంటర్నెట్ లేకుండా 3 నెలలు 4 నెలలు అక్కడ జరిగేటువంటి విషయాల గురించి జనం మర్చిపోరు. ఎందుకంటే అది దళితులకు జరిగిందా, ఉన్నత వర్గం జరిగిందా తర్వాత సంగతి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళు 95% 97% ఉన్న జనానికి అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి బీజేపీని నమ్మరని చెప్పేసి మా ఉద్దేశం. సరే, సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో కిషన్ రెడ్డి అలాగే నాగేందర్ పద్మనాభ గౌడ్ ఉన్నారు కదా, మీ ఓటు ఎవరుగా అంటారు? ఫైనల్గా కాంగ్రెస్కే ఇస్తాం. కాంగ్రెస్కి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.